ఎన్నికల ఇన్ఛార్జ్ జయమాబాద్ పార్టీ నుండి. సో ఎలక్షన్ మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం 175 ఎమ్మెల్యే స్థానాలు, 25 ఎంపీ స్థానాలు మొత్తం మేడం చూస్తూ ఉన్నారు, అబ్జర్వేషన్స్ చేస్తూ ఉన్నారు. మొత్తం జై మహాభారత్ పార్టీ రాష్ట్రీయ స్థాయి పార్టీ, జాతీయ స్థాయి పార్టీ. భారతదేశం మొత్తంలో ఇది బీజేపీ కాంగ్రెస్కు ప్రత్యామ్నాయము. జై మహాభారత్ పార్టీ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో భారతదేశం మొత్తంలో 543 స్థానాలు ఒంటరిగా పోటీ చేయబోతున్నాము. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో జరగబోయే ఆంధ్రప్రదేశ్ సాధారణ ఎన్నికల్లో 175 ఎమ్మెల్యే స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తున్నాము. 25 ఎంపీ స్థానాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. పార్టీ కూడా పూర్తి స్థాయిలో ఒంటరిగా జై మహాభారత్ పార్టీ పూర్తి చేస్తుంది. జై మహాభారత్ పార్టీ తరఫున ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా పోటీ చేయడానికి గ్రామం నుండి ఎమ్మెల్యే అభ్యర్థులు, ఉత్సాహవంతులు రావాలని చెప్పేసి నేను ఆహ్వానిస్తున్నా. ఎందుకంటే కొత్త రాజకీయ పార్టీ, కొత్త లీడర్స్ వస్తే ప్రజలకు మంచి జరుగుతుందని చెప్పేసి నమ్మే వ్యక్తి నేను. అందుకొరకే చాలామందికి వివిధ పార్టీలో అవకాశాలు కూడా ఉండవు. కాబట్టి అటువంటి వాళ్ళు మీరు ఎంపీ, ఎమ్మెల్యే ప్రజలకు సేవ చేయడం ముఖ్యం. అంటే పార్టీ ఏదైతే జై మహాభారత్ పార్టీ మీకు అందరికీ స్వాగతం పలుకుతుంది. జై మహాభారత్ పార్టీ రండి. జై మహాభారత్ పార్టీ ఆంధ్రప్రదేశ్ యొక్క ముఖ్య ఎన్నికల ఏజెండా ఏంటంటే సంపూర్ణంగా మద్యపానాన్ని నిషేధిస్తాం. ఆంధ్రప్రదేశ్ మొత్తం ఎక్కడ కూడా మీకు చుక్క తాగే దానికి ఈ మందు కానివ్వండి, ఎటువంటి మత్తు పదార్థాలు కానీ దొరకవు, మొత్తం బ్యాన్ చేసేస్తాం. సంపూర్ణంగా ఉచిత విద్య, ఉచిత వైద్యం. అంటే ప్రైవేట్ స్కూళ్ళు, ప్రైవేట్ కాలేజీలన్నీ మూసేసేసి కొత్త స్కూళ్ళు, కొత్త కాలేజీలు, కొత్త హాస్పిటల్ ప్రతి మండల స్థాయిలో కట్టించి ప్రజలకు ఉచితంగా విద్య, ఉచితంగా వైద్యం, మందులు పంపిణీ చేయాలని మా ఉద్దేశము. మీ పిల్లలకు పెన్ను, పెన్సిల్, స్కూల్ డ్రెస్ మొత్తం కూడా ప్రభుత్వ బాధ్యత. చదువు అనేది, విద్య అనేది, వైద్యం అనేది సేవాభావమే తప్ప వ్యాపారం కాదు. ఇప్పుడు ఉన్న ప్రభుత్వాలన్నీ వ్యాపారం చేసి ప్రజల్ని పేర్చుకుని తింటా ఉన్నాయి. విద్య దోపిడీ, వైద్య దోపిడీ వల్ల ఆంధ్రప్రదేశ్లోని అన్ని గ్రామాలను కలుపుతూ నాణ్యమైన రోడ్లు, రవాణా సౌకర్యం మెరుగుపరుస్తాము. చెట్లు, మొక్కలు నాటించి పర్యావరణాన్ని పరిరక్షిస్తాము. మొత్తం మీద ఈ విశ్వం మనం కాపాడితే ఆ విశ్వం మనం కాపాడుతుంది. విశ్వ రక్షితి రక్షిత అనేది జై మహాభారత్ పార్టీ యొక్క కాన్సెప్ట్. మేము అన్ని కులాలని, అన్ని మతాలని సమానంగా ట్రీట్ చేస్తాము. మనం తెలుగు ప్రజలు ఉంటాము. జై మహాభారత్ పార్టీ ఈ ఎన్నికల్లో 175 స్థానాల్లో పోటీ చేయబోతుందన్న, అదేవిధంగా లోక్సభ 25 స్థానాల్లో పోటీ చేయబోతుందన్న ఆంధ్రప్రదేశ్లోని ప్రజలందరూ జై మహాభారత్ పార్టీ వైపు ఒకసారి చూసి ఓటు వేయించి జై మహాభారత్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు గెలిపించాలని ఆశిస్తున్నా. ఎప్పుడైతే ప్రజలు వాళ్ళ దగ్గర చేజాపి లేదా వాళ్ళు బలవంతంగా డబ్బులు తీసుకొని మనం ఓటేస్తామో మన అధికారం కూలిపోతాం. అలా నా చిన్నతనం నుండి ఆంధ్రప్రదేశ్లో నలుమూలల నాకు తెలుసు. కాబట్టి ఈ ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగాన్ని ఎలా నిర్వహించాలి, రైతాంగాన్ని ఎలా కాపాడాలి, ప్రజలకు ఏం కావాలి అని నాకు పూర్తి అవగాహన ఉంది. 1 గంట ఛార్జ్ అయితే సూర్యునితో 1 వీక్ వరకు 3 పూట్ల 10 మందికి వంట చేసి పెట్టగలుగుతున్నారు అన్నమాట. అటువంటి 32,000 రూపాయలు విలువ చేసే సోలార్ స్టోర్ని ప్రతి కుటుంబానికి సబ్సిడీ వినా అంటే ఒక 5,000కే వచ్చే విధంగా ఆంధ్రప్రదేశ్ గ్రామంలో అన్ని కుటుంబాలకు సరఫరా చేస్తామని మా జై మహాభారత్ పార్టీ ఎజెండాలో ఉంది. అంటే దీనివల్ల జై మహాభారత్ పార్టీ గెలిచిన తర్వాత 175 ఎమ్మెల్యే స్థానాల్లో ఎమ్మెల్యేలకు వారి నియోజకవర్గాలన్నీ ఎమ్మెల్యే శాశ్వత నుండి ఎమ్మెల్యే కార్యాలయాలు, వాళ్ళ ఆఫీస్, ఇల్లు, శాశ్వత కార్యాలయం, శాశ్వత ఇల్లు వస్తుంది అక్కడే కట్టించి ప్రజలకు అందుబాటులో పెట్టాలి. అంటే లోకల్ సమస్యలు ఎవరైనా ఎమ్మెల్యేని కలవాలంటే 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల లోపల ఎలాగైతే ఎంఆర్ఓ, తహసీల్దార్ని కలుస్తామో, కలెక్టర్ని కలుస్తామో అట్లా ఖచ్చితంగా ప్రతి ఎమ్మెల్యే ఆ నియోజకవర్గంలో కూర్చోవాలి. 10 గంటల నుండి 5 గంటల వరకు కూర్చొని ప్రజలకు సేవ చేయాలి అందుబాటులో. శనివారము, ఆదివారం మొత్తం గ్రామాలు పర్యటించే ఇది ఉంటుంది. ఎప్పుడైనా అసెంబ్లీ సమావేశాలు ఉంటే ఎమ్మెల్యేలకు వెళ్ళాలి, వాళ్ళ పని చూసుకొని రావాలి. ముఖ్యమంత్రి కూర్చొని ప్రజలకు అందుబాటులో ఉంటారు. అంటే లోకల్ డిసెంట్రలైజేషన్, స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు తీరాలంటే గెలిచిన ఎమ్మెల్యేలు ఆ లోకల్ ఆఫీసులో కూర్చొని పనిచేయాలి. పబ్లిక్ అథెంటిక్ ఆఫీస్. ఎమ్మెల్యేలు వస్తుంటారు, పోతుంటారు, చేస్తూ ఉన్నారు. In charge of Andhra Pradesh from Jai Mabharat Party. We are looking for the capable candidates for the coming elections. The candidates, the individuals who can be capable of dedication and commitment. So we are looking for somebody who is very experienced, who is committed for the change, to bring a positive change in the community.
So I request you all to support us in completing our mission. So please support us all of you. We'll be very thankful to you and help us in bringing a positive change in our community. గ్రామ స్వరాజ్యం రావడం కోసమే ప్రజల చైతన్యం చేయాలని ముఖ్య ఉద్దేశం జయమాల పార్టీ. అలాగే విద్య వైద్యం కూడా పూర్తిగా ఉచితంగా ఇవ్వడం జయమాల పార్టీ. అలాగే ప్రతి వ్యక్తిని కూడా సొంతంగా తన కాలం మీద తన నిలవడం తయారు చేయడమే జయమాల పార్టీ ముఖ్య లక్ష్యం అన్నమాట. నాకు ఎటువంటి స్వార్థం లేదు. నా పేరు భగవాన్ శ్రీ అనంత విష్ణు, జై మహాభారత్ పార్టీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుని మరియు సుప్రీంకోర్టు న్యాయవాదిని. జై మహాభారత్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో రాబోయే సాధారణ ఎన్నికల్లో మొత్తం 175 ఎమ్మెల్యే స్థానాల్లో పోటీ చేయబోతుంది. అదేవిధంగా భారతదేశం మొత్తం 543 లోక్సభ స్థానాల్లో పోటీ చేయబోతుంది. ఆంధ్రప్రదేశ్లో 25 ఎంపీ స్థానాలు వస్తాయి, అందులో కూడా పూర్తి స్థాయిలో పోటీ చేయబోతుంది. జై మహాభారత్ పార్టీ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఇన్ఛార్జిగా యాస్మిన్ షాహీన్ గారు వచ్చారు. జై మహాభారత్ పార్టీ ముఖ్య ఎజెండా ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఉన్నటువంటి నిరుద్యోగాన్ని ఖచ్చితంగా నిర్మూలిస్తాము. 50 రూపాయలకే గోబర్ గ్యాస్ సప్లై చేస్తాము. ప్రతి కుటుంబం నుండి పల్లెటూరులో రైతు కూలీలు గోబర్ గ్యాస్ ఉత్పత్తి చేసి 10-15 వేలు 50 వేలు సంపాదించుకునే విధంగా ఎక్విప్మెంట్స్ అన్ని అందజేస్తాము. మహిళలకు అర్హులైన మహిళలకు 100 గజాల నివాస భూమిని ఫ్లాట్గా పట్టా ఇచ్చి సత్కరిస్తామని చెప్పేసి చెప్తా ఉన్నాము. అదేవిధంగా సంపూర్ణంగా మద్యపానాన్ని ఆంధ్రప్రదేశ్లో నిషేధిస్తాము. సంపూర్ణ ఉచిత విద్యాన్ని అందిస్తాము. మిగిలిపోయినటువంటి నదుల అనుసంధాన ప్రక్రియను పూర్తి చేసి వ్యవసాయ రంగానికి సాగునీరు, తాగునీరు గ్రామానికి అందించి విద్యుత్ ఉత్పత్తిని పెంచి ప్రజల యొక్క ఇబ్బందులు తొలగిస్తామని చెప్పేసి రైతు కూలీలను బలంగా చేస్తామని చెప్పేసి మేము మాటిస్తున్నాము. అదేవిధంగా ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలకు పూర్తి స్థాయిలో శాశ్వతంగా కార్యాలయాలు, వసతి గృహాలు ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో పెడతామని చెప్తున్నాము. జై మహాభారత్ పార్టీ తరఫున పోటీ చేయడానికి ఎంపీగా, ఎమ్మెల్యేలుగా మీ పిల్లల్ని గ్రామం నుండి పంపించండి. ఎందుకంటే కొత్త ప్రభుత్వం వస్తే కొత్త ఆలోచన వస్తుంది, కొత్త రాజకీయం వస్తే బాగా జరుగుతుంది. జై మహాభారత్ పార్టీని ఆదరించాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నేను విన్నవించుకుంటున్నాను. नमस्कार आप सबको। मेरा नाम यास्मिन शाहीन है। मैं आंध्र प्रदेश स्टेट की इंचार्ज हूँ जय महाभारत पार्टी से। और अभी जो इलेक्शंस होने वाले हैं उसके लिए हम लोग अच्छे कैंडिडेट्स को देख रहे हैं जो कि एक्सपीरियंस और कमिट करने वाले और डेडिकेटेड रहना चाहिए, ऐसे कैंडिडेट को हम लोग देख रहे हैं ताकि एक नया चेंज लाएंगे और पॉजिटिव चेंज लाने के लिए अपनी कम्युनिटी में हम लोग कोशिश कर रहे हैं। और जय महाभारत पार्टी का एजेंडा जिसकी वजह से मैं बहुत इम्प्रेस हूँ, विष्णु जी जो लेकर आए हैं कॉन्सेप्ट इसमें बहुत ही इम्प्रेसिव है और सबकी भलाई के लिए है। ये जो जय महाभारत पार्टी है ये सेक्युलर पार्टी है नेशनल लेवल पर, और इसमें कोई हिंदू, मुस्लिम, सिख, ईसाई किसी का कुछ जात पात का कोई बैरियर नहीं है। तो सेक्युलर पार्टी है, इसलिए हमको इसको आगे बढ़ाने में हमको सपोर्ट करना चाहिए आप सबको, क्योंकि ऐसी पार्टी अभी तक कभी बनी नहीं यहाँ पर। ये फर्स्ट टाइम है। हम लोग कोशिश कर रहे हैं कि इस तरह की पार्टी को आगे लाएंगे और एक नया चेंज लाएंगे हम लोग हिंदुस्तान में पूरे। और अभी जो आंध्र प्रदेश में जो इलेक्शंस होने वाले हैं लोकसभा के, क्योंकि 175 एमएलए सीट्स है और लोकसभा के जो होने वाले हैं वो 25 एमपीस रहेंगे। तो 175 एमएलएस में 50% आदमियों को देंगे प्लेस सीट्स और औरतों को 50% देंगे। और जय महाभारत पार्टी का एजेंडा सबके लिए फेवरेबल है। फैमिलीज़ के लिए स्पेशली बहुत अच्छा है। औरतों के लिए देखिए 100 स्क्वायर यार्ड्स के प्लॉट्स दे रहे हैं हम लोग फ्री में। और गैस 50 रुपीज़ में दे रहे हैं और सोलर स्टोव्स है जो कि 32,000 के है वो फ्री में देंगे। फ्री एजुकेशन रहेगा और फ्री हेल्थ केयर रहेगा और प्राइवेट जो हॉस्पिटल्स हैं उसको पूरी तरह से बैन कर देंगे।
और अल्कोहल को प्रोहिबिट करेंगे कम्प्लीटली, जिससे कि फैमिलीज़ बहुत बर्बाद हो रहे हैं। तो तरक्की के लिए ये सब करना पड़ेगा, सबको चेंज जाना है। और अनएम्प्लॉयमेंट के लिए भी पूरा इंतज़ाम, पूरा ख्याल रखें हम लोग जय माँ भारत पार्टी से। तो यूथ को जो भी अनएम्प्लॉयमेंट का प्रॉब्लम हो रहा, उसको पूरी तरह से ख़त्म करने की कोशिश करेंगे। జాతీయ అధ్యక్షులు జై మహాభారత్ పార్టీ అనంత విష్ణుప్రభు సార్ గారికి ధన్యవాదాలు. అలాగే ఇక్కడ ఎమ్మెనూరులో ఈ జై మహాభారత్ పార్టీని మేము ఆయన సిద్ధాంతాలు, ఆయన యొక్క పథకాలు, పేదలకి ఉచిత వైద్యం, విద్య, రైతులకి ఉచిత కరెంటు వంటివి ఆయన పథకాలు నచ్చడం బట్టి ఈ పార్టీలో రావడం జరిగింది. కావున ఇక్కడికి చేసినటువంటి పార్టీ తరఫున ధన్యవాదాలు. నమస్కారం, నా పేరు నల్లారెడ్డి యాదవ్, జై మహాభారత్ పార్టీ రాయలసీమ యూత్ ప్రెసిడెంట్. ఈరోజు ముఖ్య కారణం ఏంటంటే ఎమ్మెనూరు మండలంలో జై మహాభారత్ పార్టీ మీటింగ్ అరేంజ్ చేయడం జరిగింది. మా పార్టీ సిద్ధాంతాలు ఏంటంటే ఉచిత విద్య, మరి వైద్యము, మరి రైతులకు ఎటువంటి కష్టాలున్నా కూడా రైతులు పండించే ధాన్యాన్ని అదే గ్రామానికి వెళ్ళి అక్కడే కొని ఆ రైతులకు అక్కడే డబ్బులు ఇచ్చే విధానం మా పార్టీ చేస్తూ ఉంది. మరి ఈరోజు జయమాత పార్టీ అనంత విష్ణు ప్రభుదేవ్ గారు ఎమ్మెల్యే నియోజకవర్గం రావడం జరిగింది. అదే జయమాత పార్టీ యాస్మిన్ మేడం గారు ఇన్ఛార్జ్ కూడా రావడం జరిగింది, వెంకట లక్ష్మణ్ గారు రావడం జరిగింది.